దగ్గరికి పోయి పూర్తి కాలే అనడం ఎంతవరకు న్యాయం? పీపీపీ మోడ్ అనేది ఒక గొప్ప విధానం అని ఆయన ఆల్రెడీ చెప్తున్నారు కదా. ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు, కానీ ఒక ఇటుక పెట్టాలి ఈ రోజు వరకు. ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు, అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు, ఏడ పెట్టినావు, నీళ్ళల్లో పెట్టినావా, బయట పెట్టినావా? ప్రతి సంవత్సరం వర్షాలు పడను, డీవాటరింగ్కి 100 కోట్లు ఎత్తాను, ప్రతి సంవత్సరం కంప చెట్లు మొలసను, అవి కొట్టనీకే 100 కోట్లు ఎత్తాను. ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతేటన్నా. ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతాను నేను. తెలుగుదేశం వాళ్ళు ఈ 15 నెలలు 16 నెలల్లో ఒక్క పని చేసినారా? ఒక్క పని, ఏదైనా ఒక్క పని చేసింటే మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక పని అడుగుతాను, ఏమైనా చేసినారా అని. ఏంది ఏందన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఆ మాట మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడినా అంటే, మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు. ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేదో 20,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా? పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చినింటే మేము రాజకీయం సాధించుకుంటాం. తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్టు, సక్సెస్, సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పుకుంటారే. అసలు తల్లికి వందనం అనే ఆలోచన, అమ్మఒడి అనే ఆలోచన చేసిన మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా, మేమెంత గొప్పగా చెప్పుకోవాలా? చేసుకుంటారన్న, చేసుకునే దానికి ఏమో చెప్పు. యువత తరపున వైసీపీ యువజన విభాగం నుంచి ఎలాంటి పోరాటం ఉండదు, ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అలాగే కొన్ని యువతకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇప్పుడు విడతల వారీగా చేస్తూనే ఉన్నాం. యువత పోరం చేసినాం, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి చేసినాం, నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి చేసినాం. ఆల్రెడీ మనం ఏవైతే రేషన్ ట్రక్కులకు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసినారో దానిపైన ఉద్యమం చేసినాం. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి దాదాపుగా 2,50,000 మంది పుట్టగొట్టినారు. ఈరోజు వాళ్ళకు సకాలంలో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని యువతలోకి పోతున్నాం. రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. గతంలో ఇక్కడే చంద్రబాబు ఉన్నప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ఏ ఒక్కరు మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు కనీస సౌకర్యాలు కోర్టు డైరెక్షన్ ఇచ్చి కల్పించినా సరే రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారు. ఎలా చూడండి? ఇది చాలా దుర్మార్గం కదన్న. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు